వెల్కమ్ టు మహి మీడియా. చిన్న చిన్న పనులు ఎన్నాళ్ళు చేస్తాం? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని అనుకుంటున్నారా? అయితే ఇదే గోల్డెన్ ఛాన్స్. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే సంవత్సరానికి 30 లక్షలు సంపాదించగలరు. ఇందుకు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎలా చేయాలో, ఏం చేయాలో వివరాలు ఇక్కడ చూడండి. తెలంగాణ ప్రభుత్వంలో ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. మహిళల్ని కోటీశ్వరులను చేస్తామంటుంది. ఊరికే మాటలతో సరిపెట్టట్లేదు, చేతల్లో కూడా ప్రయత్నిస్తుంది. అందువల్ల తెలంగాణలో పేద మధ్యతరగతి మహిళలు ఈ ఛాన్స్ ఉపయోగించుకుని తారల్లా దూసుకెళ్లాలి. ఇదే మంచి తరుణం. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎలాగంటే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలతో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టించబోతుంది. ఎలాగో తెలుసుకుందాం. ఈ సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా మహిళలకు నెలకు 2.5 లక్షల చొప్పున ఆదాయం వస్తుంది. అంటే సంవత్సరానికి 30 లక్షలు వస్తాయి. ఇది చక్కటి అవకాశం. దీన్ని పొందాలంటే మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక బృందాల్లో సభ్యులై ఉండాలి. అప్పుడు మాత్రమే వారితో గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటివి చేయాలంటే ఒక సంకల్పం కావాలి. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో మహిళ స్వయం సహాయ సంఘానికి 1 మెగావాట్ చొప్పున సోలార్ ప్లాంట్ ఏర్పాటయ్యేలా చేయబోతుంది. రాష్ట్రంలో మొత్తం 4000 సోలార్ ప్లాంట్లు రాబోతున్నాయి. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే భారీగా భూమి కావాలి. ఆ భూమిని కూడా తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుంది. అంతేకాదు అవసరమైన రుణం కూడా వచ్చేలా ప్రభుత్వమే చేయబోతుంది. ఇంతకంటే ఏం కావాలి? ఒక స్వయం సహాయక బృందంలోని 10 మంది మహిళలు కలిసి ఒక గ్రామంలో ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే దాని ద్వారా 1 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తే తద్వారా నెలకు 2.5 లక్షలు, సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇది ప్రభుత్వం వేసిన లెక్క. వినడానికి బాగుంది, కానీ ఇలాంటి భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 3 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అమ్మో, అంత అవుతుందా అనుకోవద్దు. ఇందులో ఎస్హెచ్జి ఇవ్వాల్సింది 30 లక్షలు మాత్రమే. అంటే బృందంలోని ఒక్కో మహిళ 3 లక్షలు వేసుకుంటే సోలార్ ప్లాంట్ వచ్చేసినట్లే. మహిళా బృందం 30 లక్షలు ఇస్తే ఇంకా 2.70 లక్షలను బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. ఈ రుణాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. అయితే ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 4 ఎకరాల భూమి ఉండాలి. ఇలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వం గుర్తిస్తుంది. వీటిని మహిళా సంఘాలకు లీజుకిస్తుంది. అందువల్ల ప్రతి నెల లీజ్ మనీ చెల్లిస్తే సరిపోతుంది. సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చే కరెంటును డిస్కంలకు అమ్ముకోవచ్చు. యూనిట్ కి ప్రభుత్వం 3.13 రూపాయలు చెల్లిస్తుంది. నెలవారీ ఉత్పత్తి అయ్యే కరెంటును డిస్కంలు కొనేలా ప్రభుత్వమే చేస్తుంది. అందువల్ల కరెంటును ఎవరు కొంటారనే ఆందోళన అక్కర్లేదు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకి ఇంధన శాఖ అనుమతి ఇస్తుంది. అది కూడా ఇచ్చేలా ప్రభుత్వమే చేస్తుంది. అనుమతి ఇచ్చాక ఒక రోజంతా సోలార్ ప్లేట్లను స్థలం దగ్గరకు తెస్తారు. తర్వాత 2 రోజుల్లో వాటిని సెట్ చేస్తారు. 4వ రోజు కనెక్షన్ ఇస్తారు. ఇలా వారం రోజుల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది. ఇది ప్లాన్. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. ఇలాంటి ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే నెక్స్ట్ 20 నుంచి 25 ఏళ్ల పాటు నిర్వహించవచ్చు. తద్వారా నిరంతరం ఆదాయం వస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ దిశగా ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా మహిళలు కోటీశ్వర్లు అవ్వడం ఖాయం అంటుంది.